ఎందుకు ఇయర్ భూములు ఎందుకు ఇయర్ మీరు? ఎందుకు ఇస్తాం మేము? ఎందుకు ఇస్తాము? ఆయప్ప ఇచ్చిండా, ఆయప్ప తెచ్చి ఇచ్చిండా మాకు. మీ భూమిలల్లా తొండలు గుడ్లు పెడుతున్నాయి అని అంటున్నది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆ గుడ్లు చూడాలి మరి ఉండాయా లేవా అని. సీఎం కదా, సీఎం రావాలి వచ్చి ఈ జనాలు వీళ్ళకి ఏం తెలియదు తొండలు గుడ్లు పెట్టినాయా లేవా అని చూడాలి, వచ్చి చూసుకున్నాలే మరి. తొండలు గుడ్లు పెట్టినాయి భూములు ఇవి ఏం చేస్తావని మాకు చెప్పాలి మరి. ఇవో ఈ గుడ్లు ఉన్నాయి, ఈ గుడ్లు ఏం చేస్తారు అమ్మలు మీరు? ఈ గుడ్లు భూమి నాకు కావాలి అని చెప్పాలి మరి. తొండలు గుడ్లు పెట్టినాయి భూములు ఎడబెట్టలేవు గుడ్లు, తొండలు గుడ్లు ఎడబెట్టాయి. యా దేశంలో ఉండే తొండలు గుడ్లు పెడుతుండయి. మీ భూములలో పంటలు పంటలేవు, అందుకోసమే ఫార్మసిటీ పెట్టి కంపెనీలలో ఉద్యోగం. 3 పంటలు తీస్తాం మేము, 3 పంటలు తీస్తాము. పంటలు ఎందుకు ఉంటాయి? ఇంకొకటి మొన్న 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యేనే మాకు మంచిగా చేస్తాడు, మా దేశంకి మంచిగా చేస్తాడని మేము పెద్దగా చేసినాము. పెద్దగా చేస్తే మాకే ముంచుతుండాడు. ఏడ ముంచుతుండు? మంచిగా చేస్తా అంటుండు. ఏం లేదు మాకు. ఒక పిరి బస్ అంట, పిరి బస్ ఇక్కడ వస్తున్నాయా? మేము అట్లా పోటీ దప్పుకుంటా దడుకుంటా పోతుండము. పిరి బస్సులు ఏడా సిటీలో చేసిండ్రు వాళ్ళు, గవర్నమెంట్ నౌకరీ వాళ్ళకు పిరి వాళ్ళకు. మాకేముండదు అంటే తెలంగాణలో 1 కోటి మంది మహిళని కోటీశ్వరం చేస్తా అని చెప్పింది కమ్మల్. మళ్ళీ రేవంత్ రెడ్డి పురా ఇగో ఇవి అన్ని రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇగో ఇవి గంత మంచి చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు? మంచిగా ఎందుకు తిడతలేము? ఎందుకు తిడతాము? మెచ్చుకుంటున్నాము. రేవంత్ రెడ్డి మళ్ళా రావాలి నువ్వు అని. రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళా రా, ఇగో ఇది దోసుకొని తింటుంటావు కదా, నువ్వు ఇచ్చినావు నువ్వు తీసుకుంటుంటావు, నేను ఇచ్చినా నేను తీసుకుంటా అని అంటుండము. నీవే ఇచ్చినావు మాకు, ఇచ్చిన భూమి నువ్వు తీసుకుంటుంటావు కదా, నేను ఇచ్చినా నేను తీసుకుంటా అని మాకు అడగాలి. మళ్ళీ ఒక కలెక్టర్ మీ ఊర్లోకి వచ్చి సర్వే చేస్తే మీరు ఒక పెద్ద మనిషిని పట్టుకొని అట్లా కొట్టుడు, ఆయన కార్లు మీద రాలేసుడు కరెక్టేనా? అది కలెక్టర్ ఉండాలని మాకు తెలియదు. మేము తిరిగి బాడీ గార్డు ఉంటాడు, పోలీసు వాళ్ళు ఉంటాడు, కలెక్టర్ ఉంటే నీలాక సడన్ గా వస్తారా?